ఏం అర్థం కాలే. వచ్చేటప్పుడు సరే అని చెప్పి ఏదేదో తీసుకొచ్చారు. తీసుకురావటం ఇంకా గేట్లు వేసారు. అన్న ఏందన్న ఇటు అంటుంటే ఏం చెప్పట్లే. ఆడికి పోయి ఇడికి వా నీళ్ళు తాగు మధ్య తాగాయి అంటుండ్రు. ఏందోలే వీళ్ళేంది అసలు అన్న బయటికి పంపించండి ఒక్క నిమిషం అట్ట పోయేట సిగరెట్ తాగొస్తాయి అంటుంటే వినట్లే. తలకాయ నొప్పి తీసింది. బతిమలాడి ఇంకా ఆడికి పోయి ఇడికి వా అన్నని అడిగి అన్నని అడిగి అంటుండ్రు. ఏంది అసలుకి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా నేను మా వాళ్ళంగా ఏంది రాయి అంటుంటే అంతే 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 అంటుండ్రు. ఏమంతేనా నాయన అసలు అని చెప్పి ఇంకా నేను అర్థమైంది. అబ్బా ఇదేందో వేసారు లోపల అని తెలుసుకున్నా. తెలుసుకోవడం ఇంకా మరుసటి రోజు కొంచెం ఇంకా మళ్ళీ ఇబ్బంది ఉంది. ఏంది అందరూ ఇంకా చాలా మంది నాటాటోళ్ళు అనుకున్నా. నేనే అనుకుంటే ఇంక అందరు ఉండరుగా అందరు ఆరికి తోలి అనుకున్నా. తర్వాత అర్థమైంది. రెండో రోజు కొంచెం కష్టంగా ఉంది. మూడో రోజు కొంచెం తెలుసుకున్నా దీని గురించి. సారాయికి సిగరెట్కి ఇంత బానిసైనా మనం చెప్తుంటే అబ్బా నిజమేగా. ఆ విషయం అంటే సారాయి నిజం. ఆ పొగ కానీ ఏది తాగినా క్యాన్సరే. సిగరెట్ తాగినా క్యాన్సరే, మందు తాగినా క్యాన్సరే. అది చెప్తానే ఉండరు. దానికి ఏం పేరు అది మందు పైన, సిగరెట్ ప్యాక పైన, గుట్కా పైన, కైని పైన ప్రతి ఒక్కటి ఇది ఆరోగ్యానికి హానికరం కాదు అని మీరు చనిపోతారని చెప్తానే ఉండరు. అయినా కానీ మనం అదే ఇష్టపడి తీసుకుంటున్నాం. అది చెప్తుంటే నాకు అబ్బా నిజమేగా. దానిపైన ఏసగా నా అంతటి నేను తెలుసుకోవట్లేదు. వీళ్ళు చెప్తుంటే ఒక్కొక్కటి బట్టి మొర పెట్టుకొని ఎంత కన్నీరు సార్. ఒకసారి అయితే ఏం పేరు ఆయన అబ్రహాం సార్ గారు ఏడుస్తా చెప్తుంటే వాక్యం నాకు అంత గుండెల నుంచి నాకు బాధ కలిగి నీళ్ళు వస్తున్నాయి కన్నీళ్ళ నుంచి. ఎందుకు వీళ్ళు అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇంత వాక్యం చెప్తుంది, ఇంత ఖర్చు పెట్టి నా గురించే కదా. అసలు నా జీవితం బాగుండాలని వీళ్ళ ఏమవసరం. నీ ఇంట్లో వాళ్ళే అనుకోరు, నీ పక్కన బంధువులు కానీ అనుకోరు. నేను వీళ్ళకేం అవసరం అసలు? ఇంత మనల్ని తీసుకురావడం ఏమవసరం? మన జీవితం బాగుండటానికి వీళ్ళు ఇంత ప్రయత్నిస్తున్నట్టు నాకు అర్థమైంది. అబ్బా నేను బాగుంటే వీళ్ళు సంతోషపడితే నా వాళ్ళే నా అబ్బాయి అసలు పట్టించుకున్నప్పుడు వీళ్ళు సంతోషపడతామంటే వీళ్ళు దేవుని వలన ఆజ్ఞ ఇచ్చిందనమాట. వీళ్ళు బాగుపడాలని ఆ దేవుడు వీళ్ళ మనకిచ్చి వీళ్ళ ద్వారా మనం బాగుపడాలని, అందరూ మన ద్వారా ఇంకా అనేకులు బాగుపడాలని దేవుడి ఆశ. అది చెప్తుంటే నాకు నిజమే కదా, నిజమే. కాకపోతే అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పటికి మనలో ఇంకా కొంతమంది అలాగనే ఉండరు. బయటికి పోతే ఏం చేస్తారు నాకు తెలియదు. అయితే ఎప్పటికైనా కానీ మరణం మరణమే. ఎవరికైనా తప్పు తప్పే, చావు చావే. అది ఇప్పుడే తెచ్చుకుంటే అట్ట దుర్దినం రాకముందే నీ సృష్టికర్త యెహోవాదేవునికి నీ స్మరణకు తెచ్చుకోమన్నాడు దేవుడు. మనం కాకపోతే అటువంటి దుర్దినం ఇంకా పోతూనే ఉన్నాం. ఆ గచ్చు కంపలలోకి ముళ్ళ పొదలలోకి పాటు ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకా చేసిన కాడికి చాలు. నాకు అనిపించింది ఇంకా పోయిన కాడికి చాలు. ఆ కంపలలో తొక్కిన కాడికి కంపలు ఇంకా చాలు. దేవుడు ఇంత మంచి మన మైదానంలో పెట్టిండు, తినడానికి అన్ని సమృద్ధికి ఇచ్చిండు. కానీ మనం బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఆ ఉత్సవాలలోకి, ఆ మురికాలలోకి పోయి తాకుండా బాగుండే చాలు. నేను ఇప్పుడు దాకా నేను కానీ చేసిన మురికాలలో, ఉత్సవాలలో తాగి సుమతి. ఇటువంటి ఇంత మంచి ప్లేస్లో ఇక్కడ కూర్చోమంటే కూర్చోలేకపోతున్నాం. ఆ సారాయి తాగేటప్పుడైతే ఆ మురికాలలో ఉత్సవాలు పోసే కాడైతే గంటలు గంటలు కూర్చుంటాం. నిజమేనా కదా? ఆడైతే అన్నీ కూర్చుంటాం కానీ ఎంతసేపు అని 5 నిమిషాలు మత్తులు ఆన్నే ఉంటాం. కానీ ఇక్కడ మటుకు 5 నిమిషాలకు లోపల కూర్చొని వాక్యం వినండి అంటే మంచిగా చెప్తుంటే వినలేకపోతుంది. నేనైతే మానుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయాను. మానుకున్నాగా ఆటోమేటిక్గా. తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత 4వ రోజు ఏమనిపించింది, అబ్బా ఇది నాదేగా ఈ ఏరియా, ఇది ఎక్కడో చూసినానే ఈ ఏరియా మొత్తం అనిపించింది నాకు. చూస్తుంటే చర్చి అన్న చూసినట్టుంది, ఆ ఇల్లు అన్న చూసినట్టుంది, మనుషుల్ని అన్న చూసినట్టుంది అనుకుంటున్నా. 5వ రోజు అనిపించింది, అబ్బా ఇంకా ఇది మొత్తం నాదే కదా నాయన అనుకున్నా. నా కోసం నిర్మించిందేనే, నా ఇల్లు ఉన్నట్టే ఉంది. అయితే సొంతంగా అబ్బా ఈయనే ఉండాలని అంటూ నిజంగా అయితే ఉంది. దేవుడు చిన్న సాక్ష్యాన్ని చూపించింది.